2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. సో మేడం, చాలామంది కూడా అంటే మార్నింగ్ నుంచే మనం షెడ్యూల్ని కనుక ప్రిపేర్ చేసుకుంటే ఆ డే అన్నది మనం హ్యాండిల్ చేయొచ్చు అండ్ మనం ఎక్కువగా డిసప్పాయింట్ అయ్యే సిచ్యువేషన్స్ కనిపించవు అని చెప్తూ ఉంటారు. అసలు ఒక డేని ఏ విధంగా మనం ప్రోగ్రామ్ చేసుకుంటే ఆ డే అనేది ఒక మంచి పాజిటివ్గా వెళ్తుందంటారు? అంటే చాలామంది ఏంటంటే రేపు ఈ పని చెయ్యాలి అని ఒక షెడ్యూల్ పెట్టుకుంటాం. అందరూ కూడా ఒక లైఫ్లోనే ఒక షెడ్యూల్ అనేది ఉంటుంది మనకి. రేపు మార్నింగ్ ఇక్కడికి వెళ్ళాలి, ఈ పని చెయ్యాలి అని. దాంట్లో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా వెనకాల ఉన్న వర్క్స్ అన్నిటినీ కూడా పెండింగ్ అయిపోతాయి. టైము మేనేజ్మెంట్ లేకపోవడం కానీ, డెసిషన్ మేనేజ్మెంట్ కరెక్ట్గా లేకపోవడం కానీ, మనం సరైనటువంటి ఎమోషన్ని దానికి అటాచ్ చేయకపోవడం వల్ల కానీ ఈ డే అంతా డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఒక్క వర్క్ కొంచెం లేట్గా లేచామనుకోండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ 5:30కి లేవాల్సిన వాళ్ళు 6కి లేచామనుకోండి, ఈ ½ అన్ అవర్ టైంని అడ్జస్ట్ చేయడానికి చాలా కష్టపడతాం మనం. ఈ కష్టంలో ఏం చేస్తాం, కొన్ని వర్క్స్ని రేపు చేద్దాంలే అని పోస్ట్పోన్మెంట్ చేసేస్తాం కదా. అందులో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి కొన్ని నెగిటివ్ ఎమోషన్స్ బయటకు వచ్చేస్తుంటాయి. అమ్మో నేను లేవలేను, 5:30 అనుకుంటున్నాను కానీ నేను లేవలేకపోతున్నాను, 5:30కి నేను రీచ్ కాలేకపోతున్నాను, నేను అనుకున్న టైంని నేను రీచ్ కాలేకపోతున్నాను అనే ఒక నెగిటివ్ ఫీలింగ్, అంటే మన మీద మనకు ఒక నెగిటివ్ ఫీలింగ్ ఏర్పడుతూ ఉంటుంది. సో అలా కాకుండా ఏంటంటే న్యూరో లింగ్విస్టికల్ ప్రోగ్రామింగ్, మన మనసుకి మన బ్రెయిన్కి మనం కరెక్ట్ అయినటువంటి ప్రోగ్రామ్ ఇచ్చినట్లయితే నువ్వు ఏ వర్క్ అయితే చెయ్యాలి అని అనుకుంటున్నావో ఆ వర్క్ మీద నీకున్నటువంటి ఫీలింగ్స్, నీకున్నటువంటి ఎమోషన్స్ని నువ్వు ఒకసారి తెలుసుకో. నువ్వు పడుకునేటప్పుడు రేపటి డేట్ వేసుకుని, ఈ రోజు నా రోజు ఇలా ఉంది, ఇలా వర్క్ కంప్లీట్ చేశాను అంటే ఆల్రెడీ చేశాను అనేటటువంటి భావన. అంటే ఇప్పుడు నువ్వు కంప్యూటర్లో ఒక ప్రోగ్రామింగ్ ఇచ్చారనుకోండి, జస్ట్ మీరు క్లిక్ చేయగానే ఆ ప్రోగ్రామే బయటకు వచ్చేస్తుంది. అలాగే మీ డేని కూడా మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేసేసి మీ బ్రెయిన్కి మీరు ఇచ్చేసారనుకోండి, ఆటోమేటిక్గా అదే వేలో వెళ్ళిపోతుంది. మనం ఇంకా చెప్పక్కర్లేదు, దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వక్కర్లేదు. ఈ టైంకి నేను ఈ పని చేశాను, ఈ టైంకి నేను ఇక్కడికి వెళ్ళాను, ఈ టైంకి నేను ఈ వర్క్ని కంప్లీట్ చేశాను, దాని నుంచి నేను ఈ రిజల్ట్ పొందాను. ఎవ్రీథింగ్ విత్ ఎమోషన్. ఇందులో మన యొక్క సెన్స్ ఆర్గన్స్ బాగా వర్క్ చేస్తాయి అన్నమాట. స్పందించగలగాలి. వెళ్ళాను, చూశాను, నేను దానిని రిసీవ్ చేసుకున్నాను అని అన్నప్పుడు మన సెన్స్ ఆర్గన్స్ కూడా దాని మీద వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే ఈ ఎన్ఎల్పి ప్రోగ్రామింగ్ అనేది ఏంటంటే మనం అనుకున్నటువంటి డెస్టినీని రీచ్ అవ్వడానికి మనం ముందుగా ఒక ప్రోగ్రామ్ని ప్రిపేర్ చేసుకోవాలి. అది ఫస్ట్ 1 వీక్ మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అరే నేను ఇవాళ అనుకున్నానండి, జరగలేదండి అని అనుకుంటాను. అనుకున్నది జరగలేదు అని అంటే అర్థం ఏంటంటే నువ్వు దానికి కావాల్సినటువంటి ఎమోషన్ ఇవ్వలేదు. అది చెయ్యాలి అనేటటువంటి ఒక ఎమోషన్ని నువ్వు అక్కడ ప్రొడ్యూస్ చేయలేదన్నమాట. నువ్వు రాసుకునేటప్పుడు ఆ ఎమోషన్ని నువ్వు ప్రొడ్యూస్ చేసినట్లయితే ఖచ్చితంగా నువ్వు దాన్ని రీచ్ అయిపోతావు. ఒకవేళ మనం ఆ ఎమోషన్ని రీచ్ కాలేదనుకోండి, ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి ఫీలింగ్స్ బయటకు రానప్పుడు మనం దానిని ఏదో ఆకతాయితనంగా చేద్దాంలే అని అనుకున్నప్పుడు అది జరగదు. సో మనకి ఏది కావాలంటే మన డేని ఇలా గడపాలి. ఇవాళ నేను ఇక్కడికి రావాలి అని అనుకున్నాను, ఇవాళ ఇలా రావాలి అని అనుకున్నప్పుడు నేను షెడ్యూల్ వేసుకోవాలి. అవునా, నేను మార్నింగ్ ఈ టైంకి లేవాలి, ఈ వర్క్ చేసుకోవాలి, ఇక్కడికి వెళ్ళాలి, పలానా చెప్పాలి అని నేను షెడ్యూల్ వేసుకుంటేనే నేను దాని ఆ ప్లాన్ ప్రకారంగా నేను వర్క్ చేసుకోవడానికి రెడీ అవుతాను. అదే కానీ ప్లానింగ్ లేదనుకోండి, ఒక డిసిప్లైన్ అనేది ఉండదు. మెయిన్ ఏంటంటే లైఫ్కి కావాల్సిన ఏంటంటే డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డిసిప్లైన్ పరంగా మనం లైఫ్ని కూడా సెట్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఏదైనా మనం ఇచ్చే ప్రోగ్రామింగ్ బట్టే మన లైఫ్ మూవ్ అవుతూ ఉంటుంది. ఈ ప్రోగ్రామింగ్లో మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్. లైక్ లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు ఎంత ఫీలింగ్స్తో, ఎంత ఎమోషన్తో దాన్ని రీచ్ అవుతూ ఉంటాము. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు యాజ్ ఇట్ ఈజ్ అది జరిగిపోయింది అని అనుకుని ఆ ప్రోగ్రామింగ్ రాయండి. నైట్ టైం రాసుకోండి, రేపు నేను ఇలా ఉన్నాను, నాకు అంటే అన్నీ రాయక్కర్లేదు. టుడే ఈజ్ ఎ గుడ్ డే ఫర్ మీ, చాలా బాగుంది నాకు, సో నేను ఇది రిసీవ్ చేసుకున్నాను, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, పలానా చోటకి వెళ్ళాను, అనుకున్న వాళ్ళని కలిశాను, చక్కగా నేను మాట్లాడాను, సో ఐఎమ్ సో హ్యాపీ. మెయిన్ థింగ్స్, భోంచేశాను లేకపోతే పడుకున్నాను, ఇవన్నీ అవసరం లేదు.
మెయిన్ థింగ్స్ నువ్వు లైఫ్లో రేపు అనే రోజు ఏం చెయ్యాలి అని అనుకుంటున్నావు అని ఒక ప్రోగ్రామింగ్ని మీరు ఇవ్వండి. నైట్ రాసుకొని పెట్టుకొని చక్కగా హ్యాపీగా దాన్ని ఊహించుకుంటూ నిద్రపోండి. మార్నింగ్ ఒక్క 5 minutes జస్ట్ విజువలైజ్ చేసుకోండి. ఏం చెయ్యాలి ఇవాళ, ఏంటి నేనేం రాసుకున్నాను ఇందులో. సో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ డే అంతా కూడా మీరు ఊహించుకోండి. ఆ డే అంతా ఊహించుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా 99.9% 100% జరుగుతుంది అది. బట్ ఓన్లీ త్రూ యువర్ ఫీలింగ్స్, ఎమోషన్స్. ప్రతిదీ కూడా మనిషి ఎప్పుడైతే వీటన్నిటిని కూడా లింకప్ చేస్తాడో ఖచ్చితంగా దాన్ని తను రీచ్ అయిపోతాడు. ఇందులో మనం ఏంటంటే మన కమ్యూనికేషన్, మన సెన్స్ ఆర్గన్స్ వర్క్ చేసేటటువంటి విధానము, మనం కమ్యూనికేట్ అయ్యేటటువంటి విధానము, నువ్వు రాసేటప్పుడు ఎంత స్పష్టతతో ఉంటావో అదే స్పష్టతతో లైఫ్ని కూడా నువ్వు డిజైన్ చేసుకోగలుగుతావు అనమాట. సో ఎన్ఎల్పి అనేది మన లైఫ్ నేర్చుకున్నాము అని అంటే లైఫ్లో చాలా అచీవ్ చేసుకోవచ్చు. అంటే నో నెగిటివ్ పాయింట్స్ ఉండవు ఇంకా అక్కడ. అసలు నెగిటివ్ ఆలోచించాలి అనేటటువంటి, అంటే నాకు రాదు, నేను చెయ్యలేను, నా వల్ల కాదు అనే ఆలోచన మనకు రాదనమాట అసలు. ఆ రాకుండా అంత లైఫ్ని ఎలా డిజైన్ చేసుకుంటామంటే మనం చాలా బాగుందండి, నేను చాలా బాగా రీచ్ అయ్యాను, నేను నేర్చుకున్నాను, నేను దాన్ని పొందాను, ఈ టాక్స్ మాట్లాడటం మొదలు పెడతారు. వన్స్ ఎప్పుడైతే మన మనసుని మనం కంట్రోల్లో పెట్టుకొని నెగిటివ్ వైపు వెళ్ళకుండా పాజిటివిటీని డంప్ చేస్తూ ఉన్నామే అనుకోండి, ఆ పాజిటివిటీనే రేజ్ అవుతూ ఉంటుంది. మనం ఎంత పాజిటివిటీ ఇస్తూ ఉంటామో అంత పాజిటివిటీ రేజ్ అవుతూ ఉంటుంది. సో మనం ఏది ఇస్తే యూనివర్స్కి ఏది ఇస్తే అదే ఇస్తుంది కదా మనకి. సో మనం మన మనసుకి ఏది ఇస్తూ ఉంటామో అదే ఫీలింగ్స్ మనకి ఇస్తూ ఉంటుంది. సో ఆ ఫీలింగ్స్ని మనం ఎగ్జిబిట్ చేయాలి. అలా పాజిటివిటీ ఇవ్వడం అనేది ఫస్ట్ లైఫ్లో నేర్చుకోవాలి. కొంతమంది ఏది చూసినా నెగిటివ్ మాట్లాడుతుంటారు, ఏది చూసినా నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోతుంటారు, ఏది చూసినా నెగిటివ్ ఫీలింగ్స్ కలుపుకుంటూ ఉంటారు. ఆ ఫీలింగ్స్ అనేవి రాకుండా, అసలు నెగిటివ్ అనేది లేకుండా లైఫ్ని లీడ్ చేయాలంటే ఎన్ఎల్పి అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దట్స్ వై వీఆర్ కండక్టింగ్ ద క్లాసెస్. ఎప్పుడు June 21st నుంచి ½ an hour, అంటే మీకు లా ఆఫ్ అట్రాక్షన్లో టెక్నిక్స్ ఎన్ఎల్పి ద్వారా ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి, ప్లస్ ½ an hour మెడిటేషన్ కంబైన్డ్, రెండిటికి అనమాట. అంటే నువ్వు ఏదైతే రాసావో దానిని నువ్వు మెడిటేషన్ ద్వారా విజువలైజేషన్ చేసుకోవాలి. అక్కడ నీ ఫీలింగ్స్ ద్వారా నువ్వు అది విజువలైజేషన్ చేసుకుంటూ ఉండాలి. అంటే నీకు తెలియాలన్నమాట, నీ క్యాపబిలిటీ ఏంటి అనేది తెలియాలి. సో దానికోసమనే June 21st నుంచి July 11th వరకు కూడా క్లాసెస్ కండక్ట్ చేస్తుందండి. టైమింగ్స్ వచ్చేసి నైట్ 9:15 to 10:15 ఈ టైంలో క్లాసెస్. ఎందుకంటే నైట్ అయితే కొంతమంది అందరూ ఫ్రీగా ఉంటారు, కొంతమంది ఆఫీస్ నుంచి వచ్చేసి మార్నింగ్ క్లాసెస్ అంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఉన్నారు. సో నైట్ 9:15 to 10:15 వరకు క్లాసెస్ కండక్ట్ చేయబడతాయండి. అంటే ఏమేమి ఉంటాయి మేడం ఈ సబ్జెక్ట్లో మనకి? దీంట్లో ఏంటంటే హౌ టు బీ ఇన్ ఏ పాజిటివ్ వే. ఫస్ట్ మనం మెడిటేషన్ ద్వారా పాజిటివిటీని డెవలప్ చేసుకుంటున్నాము ఆల్రెడీ బాడీలోకి. తర్వాత మన చక్రాస్ ఎనర్జీస్ని యూజ్ చేసుకుంటూ మనం అనుకున్నటువంటి థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అచీవ్ చేసుకోవడానికి ఎలాంటి వర్డింగ్ రాసుకోవాలి. రోజు కూడా వాళ్ళకి నోట్స్ ఉంటుంది, ఎలాంటి వర్డింగ్ రాసుకోవాలి, ఆ వర్డింగ్ని మనం ఎలా ఎగ్జిబిట్ చేయాలి, ఎలా విజువలైజేషన్ చేయాలి, ఆ విజువలైజేషన్ చేసేటప్పుడు నువ్వు ఎంతగా కనెక్ట్ అవ్వాలి దానికి. సో ఈ కాన్సెప్ట్ మీద క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. అంటే ఎలా మేడం, ఎవరైనా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.